కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. విశ్వాసికి అగ్ని లేదు, కానీ విశ్వాసి చేసిన ప్రతి పనికి అగ్ని పరీక్ష ఉంది. విశ్వాసికి అగ్ని లేదు, ఎవరికి ఉంది? దేనికుంది? విశ్వాసి చేసే పనికి ఉంది. ఇప్పుడు విశ్వాసులందరూ కర్ర గడ్డి కొయ్యకాలు ఎందుకు తీసుకొస్తున్నారంటే అసలు మనం అగ్నిలో పడమనే విషయం తెలియట్లేదు. అగ్నిలోంచి లాగబడినట్టు మనం రక్షించబడ్డాం. అంటే విశ్వాసి అగ్నిలోకి వెళ్తాడా? వెళ్ళడు. కానీ ఒకానొక రోజు ఉంది. ఆ రోజు మనం బాప్తిస్మం తీసుకుని చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. రక్షణ తీర్మానం చేసి అంటే యేసు ప్రభువులోనికి వచ్చి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. విశ్వాసి చేసిన భక్తి జీవితం అంతా, విశ్వాసి చేసిన ఉపవాసాలన్నీ, విశ్వాసి చేసిన ప్రార్థనలన్నీ, విశ్వాసి చేసిన వాక్య పఠనాలన్నీ ఒకానొక రోజు అంతటికి అగ్ని పరీక్ష ఉంది. అప్పుడు ఆ పరీక్షకు నిలిస్తే మీ భక్తి, మీ జీవితం, మీ ఆలోచనలు నిలిస్తే అప్పుడు ఏం కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దీన్నే క్రీస్తు న్యాయపీఠం అన్నారు. విశ్వాసికి అగ్ని ఉందా? స్పష్టంగా వచనాలు వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. విశ్వాసి తాను విశ్వాసం ఉంచినప్పుడే మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. దేవుడు చపలచిత్తుడు కాదు, దేవుడు పశ్చాత్తాపపడేవాడు కాదు. జీవంలోనికి దాటిన వాడిని మరలా అగ్నిలోకి వేయడానికి. వాక్యంలో మొత్తం 3 సార్లు ఈ మాట అన్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు అగ్నిలోండి లాగబడ్డారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? జీవితం అంతా బాగా బ్రతికిన యేసు ప్రభుని నమ్ముకోకపోతే వాడు అగ్నిలోకి వెళ్ళిపోతాడు. కానీ జస్ట్ మిస్ లో తప్పించుకున్నాడు, ఒకే ఒక్క పని చేసి, రక్షణ తీర్మానం చేసి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని. అంటే మనందరం ఎక్కడి నుంచి లాగబడ్డాం? అగ్నిలో నుంచి లాగబడ్డాం. కానీ మన పని మాత్రం, మనం చేసిన భక్తి అంతా అగ్ని పరీక్షలోనికి వెళ్ళక తప్పదు.